నిన్న కడ పాలకొండలకు ఏరా వాళ్ళది పుట్టేంటుకలుంటే పోయినా. ఇక్కడ స్వామి టెంపుల్ వెనక వైపున అలా పోతూ ఉంటే అక్కడ జలధార వినాయక అని బోర్డు చూసిన. ఇదేందబ్బా ఎన్ని రోజుల నుంచి పాలకొండకు వస్తాను, ఇప్పుడు ఇది చూడలేదే అని ఆ బోర్డు పక్కన ఉన్న సింబల్స్ని పట్టుకొని అలా ఒక 500 మీటర్స్ అలా నడుచుకుంటూ లోపలికి పోతే అక్కడ ప్రకృతి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక మహిమాన్విత రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన. ఇంతకేమిటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి పాలకొండలోని నీటి ధారలతో ఒక రాయి ఏమైందంటే మహిమాన్విత వినాయక రూపాన్ని పొందింది. అక్కడ ఉన్నటువంటి మరియు ఆ ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి శ్రీనివాస్ గారిని అడిగితే దాదాపు ఒక 4.5 years బ్యాక్ ఒక సాధువు మీకు ఒక వినాయకమైన చూపిస్తారా అండి అని ఆ కంప చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని తొడకపోయి వాళ్ళకు చూపించిన తర్వాత అంతర్ధానం అయ్యాడట. అందరి విశ్వాసం ఏమంటే సాక్షాత్తు